హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ సెప్టెంబర్ నెలలో మాకు 15, 16, 17 3 రోజులైతే ట్రైనింగ్ సెషన్ అయితే స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ్ బి పడాయి బి, అంటే ఈ సెప్టెంబర్ నెల మొత్తం పోషకాహారం గురించి తల్లులకు పిల్లలకు అందరికీ సరైన అవగాహన అనేది కల్పించుకోవాలి. తెలియని విషయాలన్నింటినీ తల్లులకు తెలియజెప్పడం ముఖ్య ఉద్దేశం. అయితే దీని గురించి అయితే మాకు ట్రైనింగ్ అయితే 3 days అయితే నడిచింది. ఫస్ట్ రోజు మేమైతే ఫోన్లో ఆ ఫామ్ని ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాము. తర్వాత ఒక ఎగ్జామ్ అయితే రాయించారు. తర్వాత మొత్తం సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఎగ్జామ్ కూడా 3 days తర్వాత రాయించారు. ఇదైతే మేము హోమ్ విజిట్కి వెళ్ళినప్పుడు గర్భవతితో కానీ బాలింతతో కానీ ఏ విధంగా మాట్లాడాలి, వారికి ఎలాంటి సూచనలు ఇవ్వాలి, కొంచెం సన్నగా ఉన్న పిల్లల్ని మ్యామ్ పిల్లలు శామ్ పిల్లలు అంటారు, వారికి సరి అయిన పోషణ ఏ విధంగా అందించాలి, ఎలా ఫుడ్ అనేది ఏ విధంగా తయారు చేసి పెట్టాలి అనేది ఒక రోల్ మోడల్గా చేసి చూపించాము. మేడం వాళ్ళందరూ చూసి చాలా బాగా చేశారని చెప్పారు. అయితే ఇది చేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పేసి ఎవరికైనా తెలిసిన ఉంటే చెప్పమన్నారు. వాళ్ళు మిస్ అయిన పాయింట్లు ఒక్కొక్కటిగా మేము చెప్పాము. మాకు ఈ 3 days అయితే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా అందరము ఒకే చోట కూర్చొని ట్రైనింగ్ తీసుకోవటం అయితే చాలా బాగా అనిపించింది. తెలియని విషయాలను అయితే చాలా అంటే చాలా తెలుసుకున్నాము. ఫస్ట్ కిషోర బాలిక నుంచి అయితే మొదలు పెట్టారు. కిషోర బాలికకు రక్త పరీక్షలు చేయించటం, వాళ్ళ హైటు వెయిట్ తీయటం, ఎందుకంటే వాళ్ళు తర్వాత అయ్యే తల్లులు, అంటే పిల్లలను కంటారు కాబట్టి మ్యారేజ్ తర్వాత పిల్లల తల్లులు అవుతారు కాబట్టి వాళ్ళను ప్రయారిటీగా తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు సరైన పోషకాహారం తిని గట్టిగా ఉంటేనే కదా తర్వాత వాళ్ళ సంసారం అనేది లీడ్ చేస్తారని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ హెల్త్ చెకప్స్ ఆ విధంగా ఉంటే ఏఎన్ఎం వాళ్ళకి వాళ్ళ విషయాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. తర్వాత వచ్చేసి గర్భవతులు గర్భంతో ఉన్నప్పుడే చాలా మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. 1 నెల కంప్లీట్ అయ్యి 2వ నెలలకు అడుగుపెట్టినప్పుడే వాళ్ళు గర్భవతి అని తెలిసిపోతుంది కదా. ఆ టైంలో అంగన్వాడీకి వచ్చి సరైన పోషకాహారంతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనం చేయాలి. అందులో ముఖ్యంగా రోజు ఒక గుడ్డు 200 ml పాలు అయితే ఖచ్చితంగా ఇస్తాం కాబట్టి అది రోజు తినటం వల్ల పోషకాహారం అనేది అందుతుంది. అదే కాకుండా ఆకుకూరతో పప్పుతో కాయగూరలతో ఆహారం అయితే తీసుకోవాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆహారం తీసుకోవటం వల్ల బిడ్డకు తల్లికి చాలా మంచిది. వాళ్ళు 5 నెలలు నిండేసరికి ఏం తినాలి, తర్వాత ఆ విధంగా అన్ని విషయాలు అనేది చర్చించడం జరిగింది. వాళ్ళు సరి అయిన ట్యాబ్లెట్స్ వేసుకోవటం కూడా చాలా ముఖ్యము. ఇందులో ముఖ్యంగా కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, ఆ విధంగా వాళ్ళకి ఏవైతే అవసరమో అవి ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత డెలివరీ అయిన తర్వాత ముర్రుపాలు అనేది ఖచ్చితంగా ఒక 1/2 hour లోపు ఆ విధంగా ఇవ్వాలని, దగ్గరలో తల్లి కానీ అత్త కానీ ఎవరుంటే వాళ్ళతో ఇప్పించుకోవాలని చెప్పడం అయితే జరిగింది. తర్వాత పిల్లల్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, పుట్టిన పిల్ల నుంచి వాళ్ళు 6 సంవత్సరాలు వచ్చేదాకా ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలనేది చెప్పడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.